మా ప్రీతమ నాయకులు, మా నిలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు, మా మిత్రులు సుందర విజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు యలమంచిలి గ్రామంలో కేక్ కట్ చేసి అక్కడ ఉన్నటువంటి సంస్థలో భోజనాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా అచ్యుతాపురం మండలంలో ఉన్నటువంటి కొండకర్ల వికలాంగుల స్కూల్లో కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మా జనసేన కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి అందరికీ అన్నదాన కార్యక్రమం చేయటం, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మునపాకలో ఏర్పాటు చేయటం, అదే సెంట్రల్ ఆఫీస్ యలమంచి అచ్యుతాపురంలో కూడా హరిపురంలో కూడా మన బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయటం, నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏదైతే చాలా హెరాస్మెంట్స్ ఉండేవో అవన్నీ ఈరోజు లేకుండా చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నారు. దాంతోపాటుగా యలమంచిలికి ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి ఆర్టీసీకి ఎక్స్ప్రెస్ బస్సులు అవనివ్వండి, రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ ట్రైన్లు అవనివ్వండి, ఈ రోజు అతి తక్కువ కాలంలో 3 నెలలు అవ్వకముందే కూడా ఈయన ఆపించి ఇక్కడ ఉన్నటువంటి యాత్రికులందరికీ కూడా మంచి సౌకర్యం కల్పించారు. అదే విధంగా ఏదైతే రాష్ట్రంలోనే ప్రధానంగా అభివృద్ధి చెందినటువంటి అచ్యుతాపురం SEZ లో కూడా కంపెనీలన్నింటికి కూడా చాలా కంఫర్ట్ గా ఉండాలని చెప్పి అచ్యుతాపురం 4 రోడ్ల సెంటర్ కూడల్ని విస్తరణ చేయటం, దాంతో పాటు కూడా చేయటం ఆల్రెడీ పని ప్రారంభించారు. దానికి ఒక ఔటర్ రింగ్ రోడ్డును కూడా ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు కూడా చాలా త్వరితగతిన పూర్తి చేయడానికి ఎమ్మెల్యే గారు పట్టుదలగా ఉన్నారు. మరిన్ని కంపెనీలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, ఆయన సపోర్ట్ తో మన అచ్యుతాపురాన్ని తీసుకొచ్చి విశాఖపట్నం జిల్లాలోనే ఒక నెంబర్ 1 నియోజకవర్గంగా యలమంచిలిని తయారు చేయడానికి ఈయన చాలా 24 గంటలు కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఈ నియోజకవర్గానికి. ఇలాంటి ఎమ్మెల్యే యలమంచిలికి రావటం, ఆయన మా పార్టీలో ఉండటం, మా జనసేన అవుతున్నందుకు కూడా మేమందరం చాలా ఆనందంగా ఉన్నామని చెప్పి తెలియపరుచుకుంటున్నాం. యలమంచిలి ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ గారి పుట్టినరోజు మరి ఈ రోజు వెంకటాపురం ఆఫీస్ లో చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. మరి గత 20 సంవత్సరాల నుంచి కూడా నియోజకవర్గం ఎంత వెనుకబడి ఉందో ఈ రోజు మా ఇప్పుడు విజయ్ కుమార్ గారు భారీ మెజార్టీతో గెలిపించి అతి తక్కువ టైంలోని గడిచిన ఈ 2 నెలల్లోనే చాలా అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టారు. మరి ఇప్పుడు మా సోదరుడు చెప్పాడు, యలమంచిలి బస్సులు అయితే కావచ్చు, ట్రైన్స్ అయితే కావచ్చు, లేదంటే ఇప్పుడు అచ్యుతాపురం మెయిన్ రోడ్ విస్తరణ కావచ్చు, ఇవన్నీ కూడా దీంతో పాటు ఎప్పటి నుంచో నిర్వాసితులు ఉపాధి అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం నిర్వాసితులందరం కూడా. మరి వచ్చిన వెంటనే మా ఎమ్మెల్యే గారు మెయిన్ ఈ కంపెనీల్లో ఎవరికైతే భూములు పోయి ఉద్యోగాలు లేవు వాళ్ళందరి మీద దృష్టి పెట్టి వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి, అలాగే ఏదైతే మాకు ప్రధాన నిర్వాసిత కాలం ఉందో నిర్వాసిత మౌలిక వసతులు కానీ, అలాగే ఎంప్లాయ్మెంట్ కానీ, ఇవన్నిటి మీద కూడా R&R మీద కూడా ఆల్రెడీ సమీక్షలు నిర్వహించారు. అతి త్వరలో అవి కూడా కంప్లీట్ అవుతాయి. మరి అందరూ కూడా నియోజకవర్గంలో అందరూ కూడా ప్రజలంతా కూడా చాలా ఆనందంతో ఉత్సాహంతో ఈరోజు ఈ పండుగ వాతావరణంలో ఈ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు పుట్టినరోజు వేడుకలు వెంకటాపురం సెంటర్ లో ఘనంగా జరుగుతున్నాయి. మా ఎమ్మెల్యే గారు బొకేలు సాలువాలు వద్దని చెప్పడం, ప్రతి గ్రామంలో మొక్కలు నాటి ఎమ్మెల్యే గారి పేరు మీద మొక్కలు నాటి ఆ మొక్కల సంరక్షణ చేయాలని మా కార్యకర్తలందరికీ పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు అదే కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోని శ్రమదానం, మొక్కలు నాటి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. మా ఎమ్మెల్యే గారు ఇటువంటి ఎన్నో పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం.